దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు అత్యంత కీలకమైన సమయం దగ్గర పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు 2026కు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లను కూడా అధికారికంగా విడుదల చేశారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 26 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఫస్ట్ లాంగ్వేజ్, కాంపోజిటివ్ కోర్స్, సైన్స్ పేపర్లకు స్వల్ప సమయ మార్పులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారి కోసం 2,676 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ, భద్రతా చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్లు ఇప్పటికే స్పీడ్ పోస్ట్ ద్వారా సంబంధిత పాఠశాలలకు పంపించారు. అయినప్పటికీ విద్యార్థులు స్వయంగా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణను సంప్రదించి వెబ్సైట్ లో హాల్ టికెట్ ను క్లిక్ చేసి అవసరమైన వివరాలు నమోదు చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. పైన కనిపిస్తున్న నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపి ఆ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ మార్చ్ 2026 అని టైప్ చేస్తే హాల్ టికెట్ ను నేరుగా మొబైల్లో పొందవచ్చు. ఇది విద్యార్థులకు మరింత సులభతరం చేసే చర్యగా అధికారులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే సంప్రదించేందుకు హైదరాబాద్ లో 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ద్వారా సహాయం పొందవచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. మాల్ ప్రాక్టీస్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి అవకతలను సహించబోమని డైరెక్టర్ పివి శ్రీహరి స్పష్టం చేశారు. మొత్తానికి 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని విద్యాశాఖ ఆకాంక్షిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.